రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హులైన అందరికీ కార్డులు ఇస్తామని ప్రకటించింది. గ్రామ సభనే అర్హుల ఎంపికలో ఫైనల్ నిర్ణయమని స్పష్టం చేసింది. తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు కొంత వివాదానికి తెరలేపాయి. అయితే వీటిపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రేషన్ కార్డులకు కోత పెట్టాలని ప్రభుత్వం చూస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ అర్హత కలిగిన వారందరికీ కార్డులు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిదని మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియపై సీరియస్ గానే చర్చ జరుగుతోంది. కులగణనలో నమోదు చేసుకోకున్నా గ్రామ సభలో రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ అపోహ పడవద్దని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి 40,000 కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. తాము 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జనవరి 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. కులగణన జాబితాలో పేర్లు ఉన్నా లేకున్నా అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఉత్తమ్. మీరు ప్రజాపాలన పెట్టుకున్నారని సరే, తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మనం చెప్తున్నా. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదన్నారు. ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోకండి అని ప్రజలకు సూచించారు భట్టి. స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు. ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు. ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు. వాళ్ళు వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రేషన్ కార్డుల జారీ వ్యవహారంపై ప్రభుత్వం మరింత క్లారిటీ ఇచ్చింది. పాత రేషన్ కార్డులు ఉన్నవారికి అదనంగా కుటుంబ సభ్యులను చేర్చే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సభల్లో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించింది.